హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 37 చూసే ముందు పార్ట్ 36 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధిగా పనులు చేసుకుంటే నా కొంపలో నా మేనత్తగా ఉంటుంది. లేదంటే నీ బాబుకి భార్యగా రుద్రాణి తన ఇద్దరి పిల్లలతో నడు రోడ్డు మీద ఉంటుంది అనేసి వెళ్ళిపోయాడు రాణా. చెప్పింది నేహకే అయినా రాణా చూసిన చూపుకి ఊపిరాగినట్టయింది రుద్రానికి. కొయ్యి బారి నిలబడిన మమ్మీ షోల్డర్ మీద చేయి వేసింది నేహ. ఉలిక్కిపడి ఇహలోకి వచ్చిన రుద్రాణి హైరాణ పడుతూ తన సరౌండింగ్ చూసుకుంటే బావ వెళ్ళిపోయాడు అని టిష్యూస్ తల్లి చేతికిచ్చింది నేహ. ఆబగా టిష్యూస్ అందుకొని మొహానికి మెడకి పట్టిన చెమటని గబగబా తుడుచుకుంటూ వాడు పిల్లాడు కదే పిశాచి అంటూ అరిచింది రుద్రాణి. ఆ నంగనాచి వేషాలు చూడలేక కంట్రోల్లో పెట్టాలని చూస్తే ఈ గుంటడు దూరాడు. ఎవడికి పుట్టాడో తెలియని వాడిని దాని అవసరానికి తగ్గట్టే పెంచుతుంది ఈ మాయిదారిది అని కడుపు మంట కొద్దీ ఇష్టానికి అంటున్న ఆవిడ గారి నోరు రుద్రాణి అన్న అరుపుతో ఆగింది. తిరిగి చూస్తే ప్రతాప్ వర్మ. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన ప్రతాప్ వర్మను మార్నింగ్ సన్ రైజ్ కోసమని సిస్టర్ గార్డెన్లోకి తీసుకువెళ్తుంది. మొదటి నుంచి అన్ని మాటలు వినకపోయినా తర్వాత రాణా వార్నింగ్ ఇప్పుడు రుద్రాణి కడుపు మంట చూసినా చాలా చిరాకొచ్చింది చెల్లెలి ప్రవర్తన మీద ఆయనకి. అన్నయ్య అంటూ రాణి కన్నీళ్లు ముక్కు చీతుతూ దడదడ ప్రతాప్ వర్మ దగ్గరికి వచ్చి, పెద్దదాన్ని మేనత్రి అని కూడా లేకుండా నీ కొడుకు నన్ను ఎన్ని మాటలు అంటున్నాడు చూడు అని రాగాలు తీస్తూ ఉంటే, ఏం జరిగింది అంటూ నేహను చూశారు చెప్పమని ప్రతాప్ వర్మ. తల్లి వైపు ఇబ్బందిగా చూస్తూ ఉంటే చెప్పు అని గద్దించడంతో ప్రతాప్ వర్మకి జరిగింది పూసగుచ్చింది నేహ. రుద్రాణి చిన్న పిల్లాడు వాడి తిండికి లెక్కలు కడుతున్నావా అని అసహనంతో చూశారు చెల్లెల్ని. ఇది మరీ బాగుందన్నయ్య, వాడి వయసుకి వాడి పొట్టకోడి ఎంత తింటాడని నేను లెక్కలు కడతాను. నేనేదో ఆ అమ్మాయి వేషాలు చూడలేక ఏదో అంటే తెలిసి తెలియని వాడి వయసుకి వాడు అలా పేటరైపోయాడు. కనీసం తల్లిగా తనన్న తప్పు ఇది అలా అనకూడదని చెప్పొచ్చు కదా. ఆహా, ఆ మాత్రం ఇంగితం కూడా లేదు ఆ పిల్లకి. మన కింద పనిచేస్తూ మనం ఇచ్చే జీతం రాళ్ల మీద బతికే తను మనల్ని మోసం చేసి మన వెనకే గోతులు తవ్వింది. అటువంటి తనని ఓ కంట కనిపెట్టుకుని ఉండాలి కదా. నేను ఆ ఉద్దేశంలో మాట చెప్తూ ఉంటే ఇదిగో ఇలా దాని అతి తెలివితేటలతో నన్ను దోషిలా నిలబెట్టింది అని కళ్ళబుల్లి ఏడుపులు ఏడుస్తూ, ఇందాక నీ కొడుకు ఇప్పుడు నువ్వు కూడా అంటున్నావు అంటూ లేని పొలి కన్నీళ్లను చీర కొంగులు ఒత్తుకుంటూ, మిమ్మల్ని మాయలో పడేస్తుందన్నయ్య, జాగ్రత్తగా ఉండాలి అని వెక్కి వెక్కి దుఃఖిస్తున్న రుద్రాణి పెడబొబ్బలు భరించలేని తలనొప్పిగా అనిపించింది ప్రతాప్ వర్మకు. రుద్రాణి అని సీరియస్గా పిలిచేసరికి దుఃఖించడం దిగమింగి చూసింది అన్నయ్యను. ఆఫీస్ మ్యాటర్స్ ఆఫీస్ వర్కే. చైత్ర తప్పు చేసిందా లేదా అనేది వాడు చూసుకుంటాడు. అందులో నీ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు రుద్రాణి. చైత్ర ఇక్కడ ఉన్నంత వరకు ఈ ఇంటి గెస్ట్. ఆ రెస్పెక్ట్ తనకి ఇచ్చేట్టయితేనే నువ్వు తనతో మాట్లాడు. అలా నీకు చేత కాదు అని అనుకుంటే వాళ్ళని పట్టించుకోకుండా దూరంగా ఉండు. అలాగే లక్కీ బర్త్ గురించి కానీ చైత్ర క్యారెక్టర్ గురించి కానీ నీ ఇష్టానికి ఏదేదో ఊహించుకొని నీ వాల్యూ పోగొట్టుకోకు. ఈ ఇంటి ఆడపిల్లవు నువ్వు. ఆ మర్యాద కాపాడుకోవడం నీకు నాకు కూడా అవసరం. లేదంటే వాడి కోపానికి ఇప్పుడు నోటితో చెప్పాడు. నెక్స్ట్ టైం వాడు ఏం చేసినా అడ్డు చెప్పే స్థితిలో కూడా నేను లేను అని గాంభీర్యంగా చెప్పిన అన్న మాటలకి ముఠముఠా చూసింది రుద్రాణి. పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు. అనవసరంగా వాడినని ఆ పాపం మూట కట్టుకోకుండా చెల్లెలకి గట్టిగానే చెప్పి వివేక్ గురించి నేహని అడిగారు ప్రతాప్ వర్మ. తెలీదు మావయ్య, 4 days నుంచి నాకు అసలు అన్నయ్య కనిపించలేదు అని తనకు తెలిసింది చెప్పింది నేహ. నేను బాగా ఉన్నంత వరకు నాతో పాటే తీసుకువెళ్ళాను. నేను మంచాన పడగానే వాడు మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు నీ కొడుకు అని రుద్రాణిని అదే గద్దింపుతో అడగడంతో, నాకు చెప్పలేదన్నయ్య అని తండ్రి లేని నా పిల్లల్ని నీ తర్వాత పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? నీకు బాలేదని వాడు బాధపడుతూ ఎక్కడికి పోయాడో పిచ్చి వెదవ, నేను కనుక్కొని చెప్తానన్నయ్య అంది తెచ్చిపెట్టుకున్న దిగులుతో. హుఫ్ అని నిట్టూర్చి అసిస్టెంట్ని చూశారు ప్రతాప్ వర్మ ఆ తలనొప్పి నుంచి బయటకు తీసుకువెళ్ళమని. సార్ మాట కోసం ఎదురు చూస్తున్న తన వీల్ చైర్
గార్డెన్ సైడ్కి తీసుకుపోతూ ఉంటే మెట్లు దిగుతూ కిందకు వస్తూ కనిపించారు రాణా, లక్కీ, చైత్ర. లక్కీని ఎత్తుకొని చైత్ర కిందకు దిగుతూ ఉంటే వాళ్ళ వెనకాలే రాణా ఒక స్టెప్ డిస్టెన్స్లో వస్తూ ఉన్నాడు. ముగ్గురిని జంటలాగా చూసిన ఆయన మనసు చివుక్కుమంది. అన్నీ బాగుంటే ఈ పాటికి నా కొడుకు పెళ్ళయి భార్యతో ఇలా సంతోషంగా ఉండేవాడు. ఇప్పుడు నా మీద ద్వేషంతో, జీవితం మీద విరక్తితో బండరాయిలా మారిపోయాడు అని అనుకుంటూ వాళ్ళని చూడడం కోసమే ఆగారు ప్రతాప్ వర్మ. పెద్ద ఆయనను చూడడమే చైత్ర చేతుల్లో నుండి కిందకి దిగిన లక్కీ గుడ్ మార్నింగ్ బిగ్ సార్ అంటూ ప్రతాప్ వర్మ దగ్గరికి వచ్చాడు. వెనకే చైత్ర కూడా వచ్చి విష్ చేసింది. ఇద్దరు ప్రతాప్ వర్మకి క్లోజ్గా వెళ్ళడంతో నొసలు ముడేశాడు రాణా. అటు వెనక రుద్రాణి కూడా అమ్మకులాగే ఈ ఎదవ కూడా ఎవరిని ఎలా కాకపట్టాలో బాగానే పడుతున్నాడే అని లోపలే కుళ్ళిపోతుంది. గుడ్ మార్నింగ్ బిగ్ బాయ్ అని నవ్వుతూ వాడిని రిటర్న్ విష్ చేసి స్కూల్కి రెడీ అయ్యావా అని అడిగాడు యూనిఫామ్లో ఉన్నవాడిని కళ్ళ నిండా చూస్తూ. ఎప్పుడో రెడీ, ఇప్పుడు వెళ్తున్నా అని వాడు డ్రాగ్ చేసి చెప్పి మీరు ఎక్కడికి పడుకోకుండా బయటకు వచ్చారు అని నడుము మీద చేతులు పెట్టుకొని రుబాబుగా అడిగాడు. లక్కీ తప్పు, పెద్దవాళ్ళని అలా డిమాండ్ చేయకూడదు అంటూ చైత్ర చెబుతూనే ఉంది. తనని వారించి అవును మై బాయ్, తాతకి బోర్ కొడుతోంది, అందుకే బయటకు వెళ్తున్నా అన్నారు ప్రతాప్ వర్మ. వీళ్ళిద్దరి క్లోజ్నెస్కి మండి చిరచిర చూస్తూ నిలబడకుండా వెళ్ళిపోయాడు రాణా. తాత అనేసరికి హూ ఈజ్ తాత అని లక్కీ డౌట్గా అడుగుతూ ఉంటే వీళ్ళిద్దరి బాండింగ్ చూసిన రుద్రాని కళ్ళు పేలిపోతున్నాయి అసూయతో. నేనే నీ తాతని, నన్ను తాత అని పిలువు అని ప్రతాప్ వర్మ చెప్తూ ఉంటే అడ్డుపడింది చైత్ర. సార్ ప్లీజ్ అటువంటి రిలేషన్స్ బిల్డ్ చేయొద్దు, వాడు చిన్నవాడు, వీటికి అలవాటు పడితే నెక్స్ట్ ఇబ్బంది పడాలి అని అంది. నేను నీకు ఆల్రెడీ చెప్పాను చైత్ర, ఎందుకు అని అడగద్దు, వీడు నా మనవడు అని ఆప్యాయంగా లక్కీని దగ్గరికి రమ్మని పిలిచి వాడు వచ్చి ప్రతాప్ వర్మ కాళ్ళ మీద చేతులు వేసి క్లోజ్గా నిలబడి చూస్తూ ఉంటే నన్ను తాత అని పిలుస్తావా అని అసురులు తీరిన కళ్ళతో అడిగితే చైత్ర వైపు చూశాడు వాడు. వద్దు అని చెప్పలేని ఇబ్బందితో ప్రతాప్ వర్మని ఓసారి చూసి ఆయన ఉన్న సిచ్యుయేషన్కి ఇప్పుడు వాడి పిలుపు ఒక సంతోషాన్ని ఇస్తుందని భావించి లక్కీతో నీ ఇష్టం అని చెప్పింది. ఓకే తాత, గుడ్, నన్ను బ్లెస్ చేశాడు అని వెంటనే వరసలు కలిపేసిన లక్కీ తాత అన్న పిలుపుకి ఆగి వెనక్కి తిరిగి చూశాడు రాణా. నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఆ ముసలుడితో మాత్రం కలుపుకుపోతున్నాడు అని కళ్ళు చిన్నవి చేసిన చూసిన ఉక్రోషంతో వడివడిగా మెయిన్ డోర్ దాటి వెళ్ళిపోయాడు రాణా. తాత అన్న పిలుపుతోనే ప్రతాప్ వర్మ కాళ్ల మీదకెక్కి కబుర్లు మొదలుపెట్టాడు లక్కీ. అంతా మర్చిపోయి వాడి ముద్దు ముద్దు మాటలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ప్రతాప్ వర్మ. రిస్ట్ వాచ్ చూసిన చైత్ర సార్ టైం అవుతోంది అని రిక్వెస్ట్గా చెప్పి లక్కీని రమ్మంది. డోంట్ వరీ తాత, ఇప్పుడు నువ్వు నేను ఒక టీం, స్కూల్ నుంచి రాగానే నీకు బోర్ పట్టకుండా నేను చూసుకుంటాగా అని పెద్ద పోటుగాళ్ల అభయం ఇచ్చాడు లక్కీ. అంతలా మమేకం అయిపోతున్న వాడి బాండింగ్కి మురిసిపోతూ ప్రాపర్గా బ్యాలెన్స్ చేయలేని చేతులని వాడి తల దగ్గరికి తీసుకొచ్చి గట్టిగా ముద్దు పెట్టుకున్నారు ప్రతాప్ వర్మ. రిటర్న్ కేసు ఇచ్చి బాయ్ చెప్పి కిందకి దిగి అమ్మ చేయి పట్టుకుంటే ఫాస్ట్గా బయటకు తీసుకువచ్చింది చైత్ర. డెవిల్ బాబు ఉన్నాడా వెళ్ళాడా అని అనుకుంటూనే వెళ్ళిపోతే బాగుండు అని చూసిన చైత్రకు తన కార్ బ్యానెట్ మీద స్టిఫ్గా కూర్చొని కనిపించాడు రాణా. టైం అయిపోతుందని పరిగెత్తుకొచ్చిన చైత్ర కాళ్ళు డెవిల్ బాబును చూడడంతోనే స్లో అయితే వెళ్లకుండా ఉన్నాడన్న నిరాశ నీరసమై కమ్మేసింది చైత్రను. హార్ట్ టోన్తో వెళ్దామా అని బ్యానెట్ దిగి డ్రైవింగ్ సీట్లో చేరాడు రాణా. తప్పదు కదా అని బరువుగా చైత్ర కదిలింది. రాకెట్లా దూసుకుపోతూ ఉంది అన్న కార్ ఫ్రంట్ సీట్లో హుషారుగా సెటిల్ అయ్యాడు లక్కీ. వాడి యాక్టివ్నెస్కి అట్రాక్టివ్గా చూస్తూ చైత్ర ఎక్కువ కూర్చున్నాక కార్ స్టార్ట్ చేసి ఉరికించాడు రాణా. లక్కీని స్కూల్ దగ్గర దింపి ఇద్దరు ఆఫీస్కి చేరారు. మార్గ మధ్యలో ఎటువంటి మాటలు లేకుండానే. రాణా సైలెన్స్కి రీజన్ ఆలోచిస్తూనే హెడేక్ తెచ్చుకున్న చైత్ర ఛాంబర్కి రావడమే కాఫీ ఆర్డర్ చెప్పి అడగకపోతే బాగోదు అని రాణాతో మీకు కూడా చెప్పమంటారా సార్ అని అడిగింది. నో థ్యాంక్స్ అని క్యాజువల్గా చెప్పి టూర్ అరేంజ్మెంట్స్ చూడు, వీలైనంత ఫాస్ట్గా స్కెడ్యూల్ వర్క్ ఫినిష్ చేయాలి,
అంటూ చైత్ర చేతికి ఒక ఫైల్ ఇచ్చి సీరియస్గా వర్క్లో ఇన్వాల్వ్ అయ్యాడు రాణా. ఓపెన్ చేసి చూసిన ఫైల్ నేహది కావడంతో ముందుగా అనుకున్నట్టే ఉదయ్కి కాల్ చేసింది చైత్ర. ఆఫీస్కి రాలేదు ఉదయ్. నేహ లవ్ మ్యాటర్ తెలిసి డిస్టర్బ్ అయిన తను నైట్ మొత్తం ఫుల్గా తాగి ఆ మత్తులోనే పడిపోయాడు. ఇప్పుడు స్క్రీన్ మీద నేహ ఫోటో చూస్తూ ఉంటే చైత్ర నుంచి వస్తున్న కాల్ వైబ్రేషన్లో కనిపించి చైత్ర కావడంతో ఆన్సర్ చేశాడు. ఉదయ్ సార్ ఎక్కడున్నారు అని నార్మల్గా అడిగింది చైత్ర. ఏదైనా అర్జెంట్ వర్క్ ఉందా అని అడిగాడు ఆఫీస్కి వచ్చే ఆలోచన లేకపోవడంతో. ఒక ఇంటర్వ్యూ ఉంది సార్ అని చెప్పడంతో నువ్వు హ్యాండిల్ చేయి చైత్ర అని చెప్తే ఇది మీరే హ్యాండిల్ చేయాలి సార్. రాణా సార్ ఎస్టర్డే ఇంటిమేట్ చేశారు మీకు. నేహ మేడం ఈరోజు ఆఫ్టర్నూన్ ఇంటర్వ్యూకి వస్తున్నారు. ఎక్కడ ప్లేస్ చేయాలన్నది మీ ఇంట్రెస్ట్ సార్ అని చెప్పేసరికి ఓకే అని చెప్పి కాల్ కట్ చేసి వెంటనే మెసేజ్ బాక్స్ ఓపెన్ చేశాడు ఉదయ్. స్టిల్ దేర్ ఈజ్ ఎ హోప్ ఫర్ సెకండ్ ఛాన్స్ అని కొటేషన్ లైన్తో పాటు తిన్నగా వచ్చి డ్యూటీ ఎక్కు, అదర్వైజ్ నడ్డి విరిచి హాస్పిటల్ బెడ్ ఎక్కిస్తా అన్న వార్నింగ్కి మెంటల్ నా కొడుకు అని రాణాను ఇష్టంగా ఇరిటేషన్తో తిట్టుకుంటూనే లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు ఉదయ్. టూర్ అరేంజ్మెంట్స్తో చైత్ర బిజీగా ఉంది. తన హెల్ప్తో స్కెడ్యూల్ వర్క్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు రాణా. ఇద్దరికి బాస్ అండ్ ఎంప్లాయీగా ఆఫ్టర్నూన్ కరిగిపోతే లంచ్ ఫినిష్ చేసి ఫ్యాక్టరీకి వెళ్ళాడు రాణా. చెప్పిన టైంకి ఫోన్ చేసి ఆర్వి కన్స్ట్రక్షన్స్కి ఇంటర్వ్యూకి వచ్చింది నేహ. డైరెక్ట్గా ఉదయ్ క్యాబిన్కి పంపించింది రిసెప్షనిస్ట్. డోర్ నాక్ చేసి నిలబడింది నేహ. నేహ మేడం వస్తున్నారు అని రిసెప్షనిస్ట్ కాల్ చేసి చెప్పడంతో వచ్చింది తానే అని లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ఉదయ్. హాయ్ అని నవ్వుతో పలకరిస్తే ప్లీజ్ కమ్ అంటూ సైడ్ ఇచ్చిన ఉదయ్ని క్రాస్ చేసి లోపలికి వచ్చింది నేహ. నావీ బ్లూ సింగిల్ పీస్ నీ లెంత్ ఫార్మల్ డ్రెస్లో ఉంది నేహ. తనది అనుకున్నంత వరకు లేని వింత ఫీలింగ్ మిస్ అవుతుంది అన్న బాధతోనేమో నేహ ఇప్పుడు మరింత వాల్యుబుల్గా కనిపిస్తుంది. రిచ్ అండ్ హై క్లాస్ స్టైల్తో పెరిగిన నేహ ఎప్పుడూ సింపుల్గానే తన మెయింటెనెన్స్ ఉండేలా చూసుకుంటుంది. అదే ఆ నేచరే ఉదయ్ని ఆల్వేస్ అట్రాక్ట్ చేసేది. క్యూట్ అండ్ రౌండ్ ఫేస్, మిల్కీ టోన్ స్కిన్, ఫ్రీగా వదిలేసిన హెయిర్, ఒక చేతికి కాస్ట్లీ వాచ్, ఇంకో చేతికి డైమండ్ బ్రేస్లెట్, 2 ఇంచెస్ డార్క్ నేవీ బ్లూ హీల్స్లో ఒక కాలికి మాత్రమే పెట్టిన ప్లాటినం యాంకిల్ చైన్. కొంచెం పైకి చూసిన ఉదయ్ కళ్ళకు అట్రాక్ట్ చేస్తున్న పర్ఫెక్ట్ నేహ బ్యాక్ షేప్. ఉదయ్ హార్ట్ బీట్ రైజ్ అయింది. ఇప్పటి వరకు ఎప్పుడూ అబ్జర్వ్ చేయనంత డీప్గా నేహను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఉదయ్. తనని అలా చూడడం తప్పు అని ఒక గిల్టీ ఫీల్ ఉన్నా కూడా బట్ కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది. మిస్ అవుతుందన్న పెయిన్ ఇంకా ఇంకా కనిపిస్తున్నంత వరకు ఆరాధించుకోమని చెప్తున్న హార్ట్ ఫీల్ కంట్రోల్ చేస్తూ నేహకు సీట్ ఆఫర్ చేసి తన చైర్లో కూర్చున్నాడు ఉదయ్. ఫ్రంట్ నుంచి అతిలోక సుందరిలా కనిపిస్తూ ఉన్న తన ప్రేయసిని కళ్ళల్లో నింపుకుంటూ ఆల్రెడీ ప్రిపేర్ చేసిన అపాయింట్మెంట్ లెటర్ నేహకు ఇచ్చాడు. తన ప్రొఫైల్ అంతా తెలిసిన ఉదయ్ ప్లేస్మెంట్ కూడా తన రెస్పాన్సిబిలిటీ కావడంతో ఆర్ఆర్వి ఇండస్ట్రీస్లో ఏఆర్ఎంగా పోస్టింగ్ అలాట్ చేశాడు నేహకు. అపాయింట్మెంట్ లెటర్ చూసి ఇక్కడే అనుకున్నా అంది నర్వస్ ఫీల్తో. ఇక్కడ నేనుంటా, హ్యాండిల్ చేయడం కష్టం, అందుకే అక్కడ ప్లేస్ చేశాను అన్నాడు తనదైన పెయిన్లో ఉండి. నీతో ఉంటే నాకు హెల్ప్ అవుతుంది, ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ యూ, దెన్ కష్టం ఏంటి అని అర్థం కాక అడిగింది. పిల్ల ఇన్నోసెంట్ క్వశ్చన్తో అలర్ట్ అయిన ఉదయ్ తన మీద నుంచి కళ్ళు పక్కకు తిప్పి ఫ్యామిలీ మెంబర్ ఒకరు అక్కడ ఉండడం అవసరం, అందుకే అక్కడ ప్లేస్మెంట్ ఇచ్చాను అని సీరియస్ టోన్లో చెప్పడంతో హుఫ్ అంటూ గాలి తీసేసిన బెలూన్లా డల్ అయిపోయింది నేహ. అక్కడ అన్నయ్య ఉన్నాడు కదా, నేను బావని అడగనా అంది. నో నేహ, ఆల్రెడీ నీ పోస్టింగ్ ఫిక్స్ అయింది అని తనని చూడకుండా చెప్తూ అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వు, నేను ఫోన్ చేస్తాను అన్నాడు ఉదయ్ అనీజీ ఫీల్తో. ఉదయ్ ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నాడని సెన్స్ చేసింది నేహ. బట్ ఏదైనా ఉంటే తనతో క్లోజ్గా షేర్ చేసుకునే ఉదయ్ని అడగడం అవసరం లేదు అని అనుకుంది. ఎట్ ద సేమ్ టైం అది ఆఫీస్ కూడా కావడంతో పర్సనల్స్ కరెక్ట్ కాదని స్కిప్ చేస్తూ ఇదంతా నాకు కొత్త, అది ఇక్కడైతే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది, నువ్వు నన్ను గైడ్ చేస్తావు,
జస్ట్ వన్స్ నేను మావయ్యని రిక్వెస్ట్ చేస్తాను అంది తన కంఫర్ట్ జోన్ సెట్ చేసుకోవాలన్న ఆలోచనతో. బట్ ఉదయ్ ఆ మాటతో చాలా సీరియస్ అవుతూ, జస్ట్ ఇనఫ్ నేహా, ఎవరిని ఎక్కడ పెట్టాలి అన్నది కంప్లీట్గా మై డెసిషన్. బావని అడుగుతాను, మావయ్యని రిక్వెస్ట్ చేస్తాను. వాట్ ఈస్ దిస్? నువ్వు వర్క్ చేయడానికి వచ్చావా, ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు చెప్పుకొని టైంపాస్ చేయడానికి వచ్చావా అని వాయిస్ రైజ్ చేసి అడుగుతూ ఉంటే బిక్క చచ్చిపోయింది నేహ. ముందెప్పుడు ఉదయ్ని అంత సీరియస్గా తను చూడలేదు. అంత తొందరగా ఉదయ్ కోపం తెచ్చుకోవడం, అరవడం లాంటివి చేయడం కూడా తను చూడలేదు. రీజన్ లేకుండా చిన్న మాటకి అంతగా సీరియస్ అవుతూ ఉంటే షాకింగ్గా చూస్తూ ఉంది నేహ. నీకంటూ ఒక క్వాలిఫికేషన్ ఉంది, ఒక క్యాపబిలిటీ ఉంది. దానిని బేస్ చేసుకొని నువ్వెక్కడ ఉండాలో డిసైడ్ చేసేది నేను. వెళ్తాను, జాబ్ చేస్తాను అంటే నీ ప్లేస్మెంట్ అక్కడే వెళ్ళి రిపోర్ట్ చేయి. లేదు చేయలేను అంటే ఇంటికి వెళ్ళు. అనవసరంగా ఇక్కడ టైం వేస్ట్ చేయకు అని అవసరం లేకున్నా అందుకున్న ఫైల్తో తన ఫేస్ కవర్ చేసుకున్నాడు ఉదయ్. తన కోపం వెనుక ఉన్న మిస్సింగ్ ఫీలింగ్ నేహకు కనపడకూడదని, నేహతో ఈ విధంగా మాట్లాడే రోజు వస్తుందని అస్సలు ఊహించలేదు ఉదయ్. నేహ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉదయ్ అంత సీరియస్గా చెప్పేసరికి ఒక్క సెకండ్ కూడా అక్కడ ఉండలేనట్టే లేచి నిలబడిన నేహ, నువ్వు మారిపోయావు ఉదయ్, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. నెవర్ బిఫోర్ లైక్ దిస్. ఎప్పుడు చూడలేదు నిన్నెలా. ఇది నువ్వు కాదు, డెఫినెట్గా ఇది నువ్వు కాదు. నీ దగ్గరికి నేను వచ్చానని నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు. ఇట్స్ ఓకే, ఫీల్ కంఫర్ట్, నేను వెళ్ళిపోతున్నాను అని తన ఫైల్ అండ్ అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని విసురుగా వెళ్ళిపోయింది నేహ. క్యాబిన్ డోర్ క్లోజ్ అయిన నెక్స్ట్ సెకండ్ ఫైల్ టేబుల్ మీదకు విసిరేసి వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళాడు ఉదయ్. ఎస్, ఇది నేను కాదు, నాకు నేను లేనంతగా నిన్ను ప్రేమించాను నేహ. మరొకరిని ప్రేమించిన నువ్వు నా సొంతం కాదు అని నిన్ను నిలిపిన ఈ గుండెకి చెప్పినా అర్థం కావడం లేదు. నా కళ్ళ ముందు నువ్వు ఉంటే ఈ నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేను అని మిర్రర్లో తనని తను కన్సోల్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్నాడు ఉదయ్. నేహ డైరెక్ట్గా తనకి పోస్టింగ్ ఇచ్చిన చోటికి వెళ్ళి రిపోర్ట్ చేసింది. ఆల్రెడీ ఉదయ్ ఇన్ఫామ్ చేసి ఉండడంతో అక్కడ ఒకరు తనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్క్ గైడ్ చేస్తూ ఉన్నారు. ఉదయ్ తన మీద అంత సీరియస్ ఎందుకు అయ్యాడు అన్న క్వశ్చన్ మాత్రం నేహను వదలలేదు. నేహ వెళ్ళిన వెంటనే ఉదయ్ వర్క్ మీద ఫోకస్ చేయలేక ఇంటికి వెళ్ళిపోయాడు. ఫుల్ వర్క్ ప్రెషర్తో ఉన్న రాణా తిరిగి ఆర్వి కన్స్ట్రక్షన్స్కి రాలేదు. సింగిల్గా తనకు స్కూల్కి వెళ్ళే ఛాన్స్ దొరికిందని ఫిక్స్ అయ్యి వికాస్కి ఫోన్ చేసి రమ్మని స్టార్ట్ అయింది చైత్ర. కిందకు వచ్చే వరకు కూడా రాణా గురించిన ఆలోచనతోనే గుండె దడదడలాడింది చైత్రకు. పార్కింగ్లో కూడా రాణా లేకపోవడంతో అమ్మయ్య, ఈరోజు నాకు స్వేచ్ఛ దొరికింది అని హ్యాపీగా ఫీల్ అవుతూ పాప క్యాబ్ బుక్ చేసుకొని స్కూల్కి వెళ్ళింది. వికాస్ అప్పటికే వచ్చి తన కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో డేస్ ఆఫ్టర్ చైత్రను చూడగానే వికాస్ మొహం వెలిగిపోయింది. క్యాబ్ వాడికి పే చేసి పంపి వికాస్కి హాయ్ చెప్పి ముందుకు కదిలింది. ఎగ్జైట్ అవుతూ పరుగు లాంటి నడకతో దగ్గరకు వెళ్ళి హగ్ చేసుకోవాలని చూసిన వికాస్ షోల్డర్ పట్టుకొని ఆపి, ఎలా ఉన్నావు అని అడిగింది చైత్ర. మిస్ యూ సో మచ్ అంటూ చైత్ర షోల్డర్స్ పట్టి కుదిపేస్తూ చెప్పాడు. నీతో చాలా మాట్లాడాలి అని 2 minutes, లక్కీని తీసుకొస్తాను, ఇంటికి వెళ్దాం అంటూ వడివడిగా పార్క్ వైపు అడుగులు వేస్తే ఆడుకుంటున్న లక్కీ ఎప్పటిలా పరుగున వచ్చి చుట్టేశాడు చైత్రని. వాడిని తీసుకొని రిటర్న్ వచ్చిన చైత్రకు కారుతో రెడీగా కనిపించాడు వికాస్. ఎక్కి కూర్చున్న చైత్ర, ఇంటికి వెళ్దాం పద అని కార్ చైత్ర పాత ఇంటికి పరుగులు తీస్తూ ఉంటే ప్రేమించిన అమ్మాయి పక్కనుండడంతో వికాస్ మనసు రెక్కలు కట్టుకొని ఆకాశంలో ఎగురుతూ ఉంది. మరి చైత్ర వికాస్ మధ్య ఏం జరగనుంది? అసలు వికాస్ ఎందుకు వచ్చినట్టు? ఆఫీస్లో నేహ ఉదయ్ మధ్య ఏం జరగబోతోంది? ఉదయ్ నేహతో ఇలానే కఠినంగా ఉంటాడా? ఎప్పుడు తనతో ఫ్రెండ్లీగా ఉండే ఉదయ్ ఇప్పుడు ఎందుకు సీరియస్ అవుతున్నాడో, దాని వెనక రీజన్ ఏమిటో నేహ తెలుసుకోనుందా? నేహ చెప్పిన అబ్బాయి గురించి రాణా తెలుసుకున్నాడా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.